मरकजी वजीर ममलिकत बंडी संजय ने इल्ज़ाम लगाया कि कांग्रेस हुकूमत BRS को बचाने की कोशिश कर रही है। उन्होंने कहा कि बीजेपी लीडर रामचंद्र रेड्डी की जानिब से फ़ोन टैपिंग केस की CBI तहकीक़ात की दरख्वास्त पर कांग्रेस के एडवोकेट जनरल ने मुखालिफत की। साथ ही उन्होंने सवाल किया कि पावर परचेस तहकीक़ात रिपोर्ट क्यों जारी नहीं की गई, कालेश्वरम कमीशन को बार बार तोसी क्यों दी जा रही है और मंशियात केस की तहकीक़ात क्यों रोकी गई है। बंडी संजय ने वज़ीर आला रेवंत रेड्डी पर भी तनकीद करते हुए कहा कि उन्होंने वज़ीर आज़म नरेंद्र मोदी को बड़ा BC और छोटा BC कहकर पसमानदा तबक़ात BC की तौहीन की है। కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇన్వాల్వ్ కారాదు, కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం CBIకి ఇవ్వని చెప్పి CBI విచారణ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేయాలి, లేకుంటే కోర్టు ఆదేశించాలి. ఇక ఎందుకు ఇస్తలేరు? మేము మా రామచంద్ర రెడ్డి గారు ఫోన్ టాపిక్ విషయంలో కోర్టులో కేసు వేసారు, CBIకి ఇవ్వాలనే పని. కానీ అడ్వకేట్ జనరల్ వేసారు, రాష్ట్ర ప్రభుత్వానికి వాదిస్తున్నారు, అడ్వకేట్ జనరల్ వేసారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆల్రెడీ కేసీఆర్ బిడ్డను లోపల చూపెట్టాం, మేము మా దమ్మేందో చూపెట్టాం, తప్పు చేస్తే ఎట్లా జైలుకు పంపుతామో చూపెట్టాం. మేము నిష్పక్షపాతంగా నిజాయితీగా నిబద్ధతతో ధైర్యంగా ఏ విధంగా విచారణ చెప్తామో మేము చూపెట్టాం మేము. కానీ మీరు ఒక నోటీస్ ఇస్తలేరు కాదు, ఒక నోటీస్ ఇంతవరకు కేసీఆర్ కుటుంబం అంటే కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఏముంది? కేసీఆర్ కుటుంబం ఏం అవినీతికి పాల్పడలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మదిలో ఉంది, మనసులో ఉంది. అందుకే ఒక్క నోటీస్ ఇస్తలేదు, కనీసం టచ్ చేస్తలేదు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కుటుంబానికి క్లీన్ చీట్ ఇచ్చింది. అట్లా ఆలోచన లేకుంటే నోటీసులు ఇస్తుంటే తప్పేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడాక, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి అక్రమాలు పాల్పడ్డాడు, ఫోన్ ట్యాపింగ్ చేసిండు అని చెప్పించి కాళేశ్వరంలో అక్రమాలు పాల్పడ్డారు అని చెప్పి అన్నీ చెప్పారు. విద్యుత్ కొనుగోలు అక్రమాలు పాల్పడ్డారని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి చెప్పినప్పుడు అవినీతి పరునికి నోటీస్ ఎందుకు ఇస్తలేరు? విచారణ ఎందుకు చేస్తలేరు మీరు? లేకుంటే విచారణ చేసే అవకాశం మాకెందుకు ఇస్తలేరు? ప్రభాకర్ రావు గారు సౌన పారిపోయింది ఎవరు? వీళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డాకనే వీళ్ళు కేసు పెడితే వీళ్ళ కళ్ళ ముందే కదా, వీళ్ళు చూస్తుంటే పారిపోయింది కదా, ఎందుకు పట్టుకోవాలి? వీళ్ళు CBIకి పట్టుకొస్తాం, పక్కా పట్టుకొని CBIకి పట్టుకొస్తాం, అప్పుడు విమర్శించి పట్టుకురాకుంటే. ఒక ప్రధానమంత్రిని మాట్లాడప్పుడు ఎంత హుందాగా మాట్లాడాలి ముఖ్యమంత్రి గారు? పెద్ద BC మోడీ గారు, పెద్ద BC బండి సంజయ్ చిన్న BC అని BCలను అవమానపరుస్తావా నువ్వు? ఇది పక్కా BCలను అవమానపరిచినట్టే. ఇది ఇంత చురుకన నా నీకు కరెక్ట్ కాదు. అది ముఖ్యమంత్రి గారే మోడీ గారు BC కాదంటాడు, ముఖ్యమంత్రి గారే మోడీ గారు పెద్ద BC అంటాడు. వాళ్ళ अस्सलामुअलैकुम वरहमतुल्लाह खैरियत। और अरे मियाँ, तुमने को परफ्यूम दिया है, उसका नाम क्या तो दिया आखिर? कहीं को बोले तो बंदे पूछ रहे हैं, वो नजदीक से जो भी पास हो रहा ना उन्हें पूछ रहा है वो आखिर कौन सा तो भी परफ्यूम है ये बोल के, जरा बोलो तो सही।